L1, L2, L3. L1 కి డెఫినేషన్ పూరిల్లుండి స్థలం ఉంటే దాన్ని L1 కింద ట్రీట్ చేశాం అధ్యక్ష. ఇళ్ల స్థలం లేని వారిని LT కింద చేశాం అధ్యక్ష. L3 లో పూరిల్లు కాకుండా రేకుల షెడ్ లాంటి ఉన్న వాటిని L3 అనుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ లో ప్రభుత్వం మొదటి విడత ఏదైతే 4.5 లక్షల శాంక్షన్ చేసి ప్రతి నియోజకవర్గానికి 3,500 చెంచులందరికీ 12,000 ఇళ్లు, దాంతో పాటు ITDA ప్రాంతంలోని నియోజకవర్గాలకు అదనంగా 1000 నుంచి 1200 ఇళ్లు ఇచ్చాం అధ్యక్ష. ఇవి కాకుండా ఇంకా ఏవైతే ల్యాండ్ అక్విజిషన్ లో వివిధ కారణాలుగా నష్టపోయిన వాళ్ళకి ప్రతి నియోజకవర్గం అవసరాన్ని బట్టి 10, 20, 30 ఇళ్లు కూడా ఇచ్చిన మాట వాస్తవం అధ్యక్ష. ఆ ఇందిరమ్మ కమిటీ జీవోలో స్పష్టంగా చెప్పాం అధ్యక్ష. సర్పంచ్ అనే వాళ్ళు ఏ పార్టీ ఉన్నా పార్టీలకు అతీతంగా ఆ ఇందిరమ్మ కమిటీకి అధ్యక్షుడు ఆ సర్పంచ్ అవుతాడు అధ్యక్ష. ప్రభుత్వం నుంచి ఏ రకమైన సూచనలు ఆదేశాలు లేవధ్యక్ష. నిరుపేదలు ఎవరైతే ఉంటారో ఆ నిరుపేదలకు ఇవ్వాలన్నదే ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన అధ్యక్ష. సర్పంచ్ ఆ ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఫైనల్ చేసిన దాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఇస్తారు అధ్యక్ష. గౌరవ జిల్లా కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాతనే ఆ జిల్లా ఇన్ఛార్జి మంత్రి గారు ఫైనలైజేషన్ చేస్తాడు అధ్యక్ష. GHMC పరిధిని గురించి కూడా అడుగుతున్నారు. అక్కడ ఆల్రెడీ ప్రతి డివిజన్ కి కార్పొరేషన్ కి ఒక వ్యక్తి ఆల్రెడీ అఫీషియల్ ఉన్నాడు అధ్యక్ష. అతని ద్వారానే ఆ ఇందిరమ్మ కమిటీ నుంచి గౌరవ కలెక్టర్ గారికి వెళ్తుంది అధ్యక్ష. వెళ్ళిన తర్వాత కలెక్టర్ గారు వెట్టింగ్ చేసిన తర్వాత ఎమ్మెల్యే గారి రోల్ కూడా ఏమి ఉండదన్న, ఎమ్మెల్యేలు కూడా పెడితే బాగుంటుందని తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అధ్యక్ష. పరిశీలించి రాష్ట్ర వ్యాప్తంగా ఏవైతే 2 BHK కి సంబంధించినవి ఉన్నాయో, ఎక్కడ ప్రభుత్వ నిధులు ఖర్చు పెట్టి వివిధ స్థాయిలో హోల్డ్ అయి ఉన్నాయో అటువంటి వాటిని పాత ఏజెన్సీలు ముందుకొస్తే ఆ పాత రేట్లతో వాళ్లతో కట్టిపీయటం జరుగుద్ది అధ్యక్ష. వాళ్ళు ముందుకు రాని పక్షంలో బెనిఫిషరీని ఫైనల్ చేస్తాము, బెనిఫిషరీకి బ్యాలెన్స్ డబ్బులు ఇస్తాము, వారి ఖాతాలో జమ చేస్తాము. వారి ద్వారానే ఆ బ్యాలెన్స్ వర్క్ కూడా కంప్లీట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టే విధంగా ఆదేశాలు ఇప్పటికే ఇవ్వటం జరిగింది అధ్యక్ష.